హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి నేనైతే వెళ్ళిపోతున్నానండి. నేను నా వ్లాగ్లోనే షేర్ చేశాను కదా, లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను. ఇక మార్నింగే లేచేసి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయాను. ఒకసారి బాత్ కూడా చేసేసాను. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఎందుకులే ఒకసారి అయిపోయింది కదా అని హవికైతే ఇంకా నిద్ర లేపలేదు. ఇంకా లాస్ట్కి ఏదో ఒకటి అయితే మిగిలిపోతానే ఉండిద్ది కదా, అలాగే మిగిలిన అన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడు జడేసుకొని రెడీ అయిపోయి ఇంక వెళ్ళాలి. యాక్చువల్లీ ట్రైన్ టైం కరెక్ట్ టైం వచ్చేసి 3:30కి చీరాలు రావాలి, కానీ అది ఎప్పుడు 3:30కి చీరాలు వచ్చిందే లేదు. 5 o'clock 5:30 అవ్విద్ది. ఇంకా నాకు మామూలుగా యాప్లో అయితే వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే 4:30కి అట్లా వచ్చిద్ది అని చూపిస్తుంది. సరే అని చెప్పి ఇంకా నేను 3:30కి నిద్ర లేచి ఇంకా రెడీ అవ్వడం స్టార్ట్ చేసి, నేను రెడీ అయినాక మా డాడీని లేపాను. మళ్ళీ మా డాడీకి సరిగా నిద్ర ఉండదని. ఇక్కడ మా అమ్మ వాళ్ళు నాకైతే గాజులు కొనిపించారు. నిన్నే తీసుకున్నాం కదా, ఇంకా నిన్న ఇవ్వలేదు ఫ్రైడే అని చెప్పి ఇంక ఇప్పుడు ఇచ్చింది. ఒకసారి వేసేసుకున్నాను చేతులకి, మళ్ళీ బ్యాగ్స్లో అదంతా ఎందుకులే అని చెప్పి నీట్గా ఉంటుంది, నిండుగా కూడా ఉండిద్ది కదా అని చెప్పి అయితే వేసేసుకున్నాను. ఈ కలర్ కూడా బాగున్నాయి. ఇక నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇంకా నాకు ఫేస్ కేర్ అదంతా అడుగుతూ ఉన్నారు. తొందరలోనే కుదిరినప్పుడు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ప్రజెంట్ ఒక గార్నియర్ది సన్ స్క్రీన్ లోషన్ ఒక్కడ తప్ప ఇంకా ఫేస్కి పౌడర్ కూడా అప్లై చేయట్లేదు. బట్ నా ఫేస్లో మంచి గ్లో అయితే వచ్చింది. ఇక నేను రెడీ అవుతున్నా. అవి మంచిగా పడుకున్నాడు, లేగలేదులేండి. నైట్ పడుకునేసరికి కూడా లేట్ అయింది. కానీ ఏంటో ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోతుంటే దిగులు వచ్చేసిద్ది కదా. ఇంకా మా వారు కూడా మెసేజ్ చేశారు, ఒంగోలు దాకా వచ్చేసిన ట్రైన్, రెడీ అయ్యారా, స్టార్ట్ అయ్యారా అని చెప్పి. ఇంకా రెడీ అవుతున్నాం, స్టార్ట్ అవుతున్నాం అని చెప్పా. మా డాడీ కూడా ఫ్రెష్ అవుతున్నారు. మా డాడీ ఇంకా మమ్మల్ని వదిలేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. నేను వచ్చేటప్పుడు 2 లగేజీలతో వచ్చాను, 3 లగేజీలతో. ఇప్పుడు ఇంకో ఎక్స్ట్రా లగేజీ అయింది. దానిలో ఏంటంటే హాట్ బాక్సెస్ మేము కాశీ వెళ్ళినప్పుడు రిటర్న్లో మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళకి దానిలో వేడివేడిగా ఇడ్లీలు అయితే హాట్ ప్యాక్లో పెట్టి పంపించారు. అవి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఇంకా విజయవాడ అయితే అస్సలు రావడానికి కుదరట్లేదు. సరే తీసుకెళ్ళు 2 అనింది. ఇంకా 2 తీసుకెళ్తుంటే ఇంకా కొన్ని లగేజీ నాకు మిగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా అటు చేసి ఇటు చేసి ఒకటి మళ్ళీ వదిలేశాను, ఒకటి వదిలేసి మళ్ళీ ఇంకోటి మాత్రం తీసుకొని వెళ్ళాను. ఈసారి మళ్ళీ తీసుకెళ్తాను, ఇంకా నా వల్ల అవ్వదని చెప్పి. హవి చెప్పులు కూడా నేను బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే ఆయన గారు ఉంచుకోరు, పడిపోతున్నాయి అని చెప్పి అరుస్తానే ఉంటాడు. అందుకని ఇంకా వెయ్యట్లేదు. ఇంకా ట్రైన్లో కుదిరితే వేస్తా, లేతే లేదు. ఇప్పుడు లేచి ఏడుస్తాడా లేకపోతే ఏం చేస్తాడో తెలియదు. ఇక ఇడిచిన బట్టలు అవి ఇవి ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తీసుకెళ్ళిపోతున్నా. ఇంకా ఒక డ్రెస్ మాత్రం వదిలేసా, నా వల్ల కాదు, ఇంకా లగేజ్ సరిపోవట్లేదు, ఉండని వెళ్ళి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటాయి అని చెప్పేసి ఒక డ్రెస్ మాత్రము వదిలేసి ఇంకా తీసుకొని వెళ్తున్నాను. లాస్ట్ టైం ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు అందరూ చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పారు కదా, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నేను లింక్స్ కూడా అడిగారు, ఇచ్చాను. లుక్ నాకు కూడా నచ్చింది. ఇలాంటి కలర్స్ బాగుంటాయి కదా మనకి, అందుకని. ఇంకా నేను మొన్న జస్ట్ అలా బయటికి వెళ్ళి వచ్చి తీసేసాను కదా, అందుకే ఈరోజు అయితే వేసేసుకున్నా. వెంటనే వాష్ చేయాలంటే మనసు ఒప్పదు. మొత్తానికి లగేజ్ ఇంత అయ్యింది. ఖాళీగా వెళ్ళకూడదండి, 2 కాయలు కూడా వేసింది మా అమ్మ. ఇక ట్రైపాడ్ ఒకటి మాత్రము అసలు విడిగానే పట్టుకోవాల్సి వస్తుంది ఎప్పుడైనా కానీ. అది కూడా ఒక బ్యాగ్లో లాగా పెట్టుకునేలా చూడాలి. దానికి ఒక బ్యాగ్ ఇచ్చారు, అది తెచ్చుకోవట్లేదు, నేను మర్చిపోతున్నాను. ఈసారి అయితే అది క్యారీ చేయడం బెటర్ అనిపిస్తుంది. అప్పుడు ఈజీగా పట్టుకోవచ్చు కూడా చేతితోటి. ఇంకా మా డాడీ కూడా రెడీ అయిపోయాడు. ఆయన పాపం నిద్రే సరిపోవట్లేదు. ఇంకా ఫేస్ చూడండి, డల్గా ఎట్లా పెట్టుకున్నాడు. మేము వెళ్ళిపోతున్నామనో మరేమో తెలీదు. మొహం మాత్రం నీరసంగా అయిపోయింది. వాళ్ళకు కూడా 1-2 రోజులు బాధగా ఉండిద్ది, తర్వాత అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళక తప్పదు కదండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఈ రోజుల్లో ఎవ్వరూ ఉండట్లేదు. మగపిల్లలు జాబుల పరంగా, ఆడపిల్లలు పెళ్ళైపోయి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఎంతో కొంత చాలా బాధే ఉంటుంది. ఇంకా తప్పదు, ఉండలేం కాబట్టి వెళ్ళాల్సిందే. అప్పటికి పర్వాలేదు, నేను ఈసారి చాలా రోజులు ఉన్నాననే చెప్పొచ్చు. ఇన్ని రోజులు నేను అసలు అవి పుట్టినాకు ఉండిందే లేదు. నా పెళ్ళైనాక కూడా ఇన్ని రోజులు ఉన్నానో లేదో కూడా నాకు గుర్తులేదు. ఇన్ని రోజులైతే నేను మా ఆయన పంపించడం పెద్ద షాకింగ్ అనే చెప్పచ్చు. అనుకోకుండా అలా జరిగిపోయిందిలేండి. ఇంకా అందరికైతే బాయ్ చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము. చాలా రకరకాలుగా ఉంది, ఫీలింగ్స్ అయితే రకరకాలుగా ఉన్నాయి. ఇంకా టైంకి వెళ్ళాలా. బైక్ తీసుకొని వచ్చాడు మా డాడీ. బాయ్ ఏమో, బాయ్. మీ నాన్న దగ్గరికి వెళ్తున్నావా? ఏంటంటే పెట్టమ్మమ్మకి ఎవరమ్మో తీసుపెట్టా, తీసుపెట్టి ఊరికి వెళ్తున్నావుగా, పెట్టు. నువ్వు కూడా పెట్టవా? సరే. ఇంకా బైక్ మీద సర్కస్ అబ్బా, అసలు ఎదురు ట్రాలీ పెట్టుకున్నాడు. స్కూటీలేండి, ట్రాలీ చిన్న బ్యాగ్ పట్టింది. నేను ఒక సంచి హవీని పట్టుకోవాలి, మళ్ళీ హవీకి దుప్పటి కప్పుకొని, మళ్ళీ చల్లటి గాలి కదా. అదృష్టం ఏంటంటే వర్షం పడలేదు, అదే పెద్ద అదృష్టం. లేదంటే కనుక మామూలుగా ఉండేది కాదు.
వర్షం లేదు ఏమీ లేదు, నైట్ నుంచి చక్కగా ఉన్నాయి రోడ్లు కూడా, ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మేము నార్మల్గా మా వారు ఎక్స్ప్రెస్లో వస్తున్నారు కదా కాకినాడ టౌన్లో. అదృష్టం ఏంటంటే మా ఆయనకి ఆర్ఏసీ బుక్ అయింది, సింగిల్ సీట్ వచ్చింది. కాకపోతే టీసీని అడిగి సపరేట్ సీట్ తీసుకున్నానని చెప్పారు. ఇక మేమేమో జనరల్ టికెట్ తీసుకొని ఎక్కేస్తున్నాము, మా డాడీకి ఏమో ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నాను. ఇక ఎదురు ట్రైన్స్ వెళ్తుంటే అవి అయితే మంచిగా ట్రైన్ అని చెప్పి ఆడుకున్నాడు. ఏడవలేదులేండి, మంచిగానే ఉన్నాడు. ఎక్కడ ఏడుస్తాడో ఏంటో, నిద్ర మధ్యలో లేచి అనుకున్నాను కానీ బాగానే ఉన్నాడు. నేను అందుకే నైటే ముందే డైపర్ వేసి రెడీ చేసి పెట్టేశాను. మళ్ళీ లేపి వేసి విధలాగి మళ్ళీ ఫ్రెష్ చేసామనుకోండి పిల్లలు ఇంకా ఏడుస్తారు అంత ఎర్లీ మార్నింగ్లో. మేము కరెక్ట్గా 4:20 కల్లా స్టేషన్కి వచ్చేసాము. ఇక స్టేషన్కి వచ్చి కూర్చుంటే మా డాడీకి డ్యూటీ 6 o'clockకి, లేకపోతేనా మామూలుగా ఉండేది కాదు. ఇక నేను ఎందుకైనా మంచిది అని చెప్పేసి బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొని వచ్చాను. ఆకలి అంటే మరి చేతిలో ఏం లేవని చెప్పి. అసలు బిస్కెట్స్ అయితే ఈ ట్రిప్లో బాగా తినేస్తున్నాడు. ఇంకా మా అమ్మ ఫోన్ చేస్తే బాయ్ అని చెప్పి కబుర్లు చెప్పి పెట్టేస్తున్నాడు, ఆడుకుంటున్నాడు కట్ చేయకుండా. మా అమ్మ ఏమో ఎక్కారా, వచ్చిందా, వెళ్ళారా అని చెప్పి ఫోన్ చేస్తానే ఉంది. ఇంకా మాట్లాడుతూ ఉన్నాము, చాలాసేపు కూర్చున్నామండి. ఇంకా ఇప్పుడు ఇందాకడ ఆ ట్రైన్ పక్కన పెట్టేసి శబరి అయితే వెళ్ళిపోయింది. అప్పటికే 5:30 దాకా అయ్యింది. ఇంకప్పుడు డిస్ప్లే వేశారు, 5:40కి ట్రైన్ వచ్చింది. ఇక డిస్ప్లే వేసినాక 3 బోగీలు వెనక్కి అయితే నడవాల్సి వచ్చింది మాకు. ఇక రకరకాలుగా చేస్తున్నాడు అవి మాత్రము. కాకపోతే మాకు ఏంటంటే గబుక్కుని ఎటు పరిగెడతాడని భయము, రైల్వే స్టేషన్ కదా ఎంతైనా భయంగా అనిపించిద్ది. ఇక డిస్ప్లే అయ్యగానే మేమైతే వచ్చేసాము. ఎంతో దూరం కాదు, జస్ట్ 2 minutes వాకింగ్ డిస్టెన్స్లోనే మా బోగి అయితే ఉండింది. నేను కోచ్ పొజిషన్ కూడా ముందే చూసుకొని మధ్యలోనే కూర్చున్నా. నాకు తెలిసి 3-4 కోచ్ దగ్గరికి అయితే వచ్చి నుంచున్నాము. ట్రైన్ రానే వచ్చేసింది. ఇంకా అప్పుడే అయిపోయింది మా అమ్మ వాళ్ళ దగ్గర. అసలు టైం ఎలా అయిపోయిందో ఏంటో నాకైతే నిజంగా అర్థం కాలేదు. అంతేనండి, ఇంకేం చేయలేము. ఇంకా మా డాడీకి అయితే మేము వెళ్ళిపోతే ఇంకా బాధగానే ఉండిద్ది కదా, మా డాడీకనే ఉంది, అమ్మకనే ఉంది, ఎవరికైనా బాధే. కాకపోతే ఇంకా తప్పదు కదా. ఇక మా వారేమో మా కోసం వెయిట్ చేస్తా గేట్ దగ్గరే నుంచున్నారు. నేను కాల్ చేశాను మెలకుగున్నావా లేదా అని, మెలకుగానే ఉన్నాను అని చెప్పారు. నైట్ నుంచి సరిగా నిద్ర కూడా పోలేదంట. ఎంతైనా పిల్లలు పుట్టాక మన మనసంతా పిల్లల మీదే ఉండిద్ది కదా ఎవరికైనా కానీ, పెద్దోళ్ళకైనా మనకైనా. ఇంకా మా డాడీ మాకు బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. కరెక్ట్గా డ్యూటీ టైంకి సరిపోయింది మా డాడీకి కూడా. ఇంకా అవి వాళ్ళ నాన్న చూడగానే నాన్న ఎత్తు అని చెప్పి వాళ్ళ నాన్న ఎత్తుకొని నిద్రపుచ్చితే కాసేపు నిద్రపోయాడు. నిద్రపోయి కొంచెం ఒక అరగంట అట్లా పడుకొని లేచిపోయాడు. లేచిపోయి ఇంకంటే ట్రైన్లో అందరూ సౌండ్స్ డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా, ఇంకా లేచి కూర్చొని దిక్కులు అవి చూస్తూ ఉన్నాడు. ఇంకా మేము విజయవాడ కూడా రానే వచ్చేసాము. 7:30 కల్లా విజయవాడ కూడా వచ్చేసాము. ఇంక ఇక్కడికి రాగానే అత్తయ్య కాల్ చేసి వచ్చేస్తున్నాము, ఇడ్లీలు వేసేయండి అని చెప్పేసాను. ఇక్కడ బ్యారేజ్ వచ్చేసింది కదా, ఇక్కడ అమ్మవారు ఉన్నారంట, దండం పెట్టుకుంటున్నాడు. నేనేమో బండలాగా అయిపోయానంటండి. మా ఆయన అలా అంటున్నాడు. నిజం చెప్పండి, మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వేమో లావ్ అయిపోయావు, పిల్లోడేమో సన్నగా అయిపోయాడు అంటున్నాడు. మా ఆయన కూడా సన్నగా అయిపోయారండి. ఇంకా మనం ఉంటే టైం టు టైం చూసుకొని పెట్టుకుంటాం కదా. మేము ఎప్పుడైనా కానీ విజయవాడలో ఇటు సైడ్ నుంచే వెళ్తాము, ఎక్కడానికైనా దిగడానికైనా ట్రైన్స్. ఇది పంజా సెంటర్ వైపు వెస్ట్ గేట్ మరేమో నాకు తెలియదు సరిగా. ఇక ర్యాపిడో బుక్ చేసుకొని మేము ఇంటికైతే వెళ్తున్నాము. కాకపోతే ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అవికైతే తెలియట్లేదు. మేము విజయవాడ వచ్చి 6 months అయింది. నా పెళ్ళైనాక ఇదే అనుకుంటా ఎన్ని మంత్స్ తర్వాత విజయవాడ రావడము. అప్పుడు మేము కాశీ వెళ్ళొచ్చి హవికి బాగాలేదు కదా, అప్పుడు వెళ్ళిపోయాము ఫిబ్రవరిలో. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము. మధ్యలో అప్పుడు బుడ్డపిల్ల బర్త్డేకి వచ్చి అటు నుంచి అటు వెళ్ళిపోయాం కానీ విజయవాడ మాత్రం రాలేదు. ఇల్లు చూసుకొని కూడా 6 months అయిపోయింది. అలాగే విజయవాడలో మీది ఓన్ హౌసా లేకపోతే ఏంటి అని కూడా అడిగారు కదా, ఇది మా ఓన్ హౌస్ అండి. ఇది మా ఆయన కొన్న ఫస్ట్ ఇల్లు. సో ఫస్ట్ ఇల్లు అంటే ఇంకా ఇల్లులు ఉన్నాయి అనుకుంటున్నారు, కాదండి జనరల్గా చెప్తున్నాను. ఇక వచ్చేసరికి ఇడ్లీలు అయితే వేసేసి ఉంచేశారు. నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. సో ఇల్లు అయితే బాగా మెస్సీగానే ఉంది. ఇంక అట్లాగే నేను చేయగలుగుతాను, ఎందుకంటే పిల్లోడితోటి ఈ ఇల్లు అయితే సర్దడం నా వల్ల అవ్వదు. చెప్పు బంగారు, తింటున్నావా? నేను మీ నాన్నమ్మ పెట్టాలా? మరీ మంచిది, నేను వెళ్ళిపోతా. అవి నాకు అసలు బాధే లేదు. ఓకే, ఇప్పుడు దాకా నీకు ఇటు చూడు ఒకసారి, నా మొహం చూడు. ఆగు, తిరుపతి వెళ్ళి నాకు ఎవరమ్మా పెట్టేది నీకు? పో పో, బేడ్ బాయ్. కారంగా ఉందా నీకు నానమ్మ పాప? ఇవాళ హోమ్ టూర్ చేస్తున్నాను. అవి ఇల్లు చూడు, నేను సర్దలేను, నేను చేస్తా అలాగే. అవి తాత అదిగో అట్టున్నాడు తాత.
ఇంకా అవికి నేను టిఫిన్ పెట్టద్దంట, వాళ్ళ నానమ్మే పెట్టాలంట. నానమ్మ అమ్మ పో నానమ్మ దా, అమ్మ నువ్వు వెళ్ళి దోశ వెయ్యి అని చెప్తున్నాడు. అట్లుంది. ఇంక వాళ్ళ నానమ్మని తాతని చూసుకున్నాక నోరు బాగా లేస్తుంది. ఎంతైనా అంతే కదండి పిల్లలు. చూసుకొని రెచ్చిపోతున్నాడు. సరేలే అని చెప్పి నేను కూడా నవ్వుకొని వెళ్ళి దోశలు అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ అత్తయ్య టిఫిన్ పెట్టేస్తున్నారు, ఇడ్లీలు. ఇక వాళ్ళ తాత ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే ఈయనే ట్యాబ్లెట్లు వేస్తాడంట. ట్యాబ్లెట్ వేస్తాను అని చెప్పేసి ఇక్కడ నోట్లో పెట్టేస్తున్నాడు ట్యాబ్లెట్. ఇంకా వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉంటే నేనేమో దోశలు వేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది, అది నేను చెప్పలేను, అంత ఫన్నీగా ఉందన్నమాట. మళ్ళీ మా ఆయన తిడతాడు చెప్తే, అందుకే నేనేమి చెప్పను. ఇక నేను దోశలు వేసేసుకుంటున్నా. మా వారికి ఈరోజు శనివారం కదా, శనివారం పూజ అయితే ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మేము అది అయిపోయి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాతే టిఫిన్ చేస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా. యాక్చువల్లీ నేనేమన్నానంటే సాటర్డే రోజు మార్నింగ్ కాకుండా కృష్ణ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకో, అంత ఎర్లీ మార్నింగ్ మేము పిల్లోని తీసుకొని ఏమొస్తాంలే అంటే, మళ్ళీ నాకు శనివారం పూజ ఉంది కదా, అది పూజ చేసుకోకుండా మళ్ళీ నేనేం తినడానికి ఉండదు కదా, నేను ఎర్లీ మార్నింగే వస్తాను, లేకపోతే మీరు నాతో కాతే తర్వాత రండి అని చెప్పి అన్నాడు. కానీ తర్వాత రావడానికి మా డాడీకి అసలు కుదరదండి. ఇంకా మళ్ళీ వచ్చి వెళ్ళడం రోజంతా సరిపోయిద్ది, డ్యూటీ ఉంది, సెలవు లేదు, మళ్ళీ ఇంటి దగ్గర పనోళ్ళు అది ఇది ఉంది. ఇక ఎట్లాగో మా ఆయన వస్తున్నాడు కాబట్టి ఇంక మా ఆయనతో వచ్చేసా. లాస్ట్ టైం ఎలాగో ఒంగోలులో దింపి రోజంతా జర్నీనే సరిపోయింది కదా మా డాడీకి. అట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి మాతోటి. ఇంకా ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి అలాగా కొంచెం బాగా మెమరీస్ ఇస్తూ ఉంటాం మా అమ్మ మా నాన్నకి. ఇది వచ్చేసి ఐరన్ తవా. మామూలుగా అంతకుముందు నాన్ స్టిక్ తవా ఉండేది, ఇది పైన ఉందంట. ఇంకా తీసి ఇదే వాడడం స్టార్ట్ చేస్తారు అత్తయ్య వాళ్ళు కూడా. నాన్ స్టిక్ వద్దన్నారు కదా, అందుకే ఐరన్ దానిలో అయితే వేస్తున్నాను అని చెప్పారు. దోశలు కూడా బాగా వస్తున్నాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మీరు కూడా ఐరన్ తవాస్కి అట్లా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా మంచిది, హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక మా వారు కూడా ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోయారు. ఇక నాకు పిచ్చి అనుకోండి, వెర్రి అనుకోండి, ఏమైనా అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు నేను లగేజ్ బ్యాగ్లో నుంచి బట్టలన్నీ తీసి అరలో సర్దుకుంటేనే నాకు ప్రశాంతత. ఇక టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయినాక జున్ను పాలు కూడా తీసుకొని వచ్చాను, మా ఆయనకి ఇష్టమని చెప్పి. ఇక జున్ను పాలు అక్కడ పెట్టేసి ఇంక ఇక్కడికి వచ్చి లగేజ్ అంతా సర్దుకోవాలి. ఇక ఆంటీ ఉన్నారు కదా, ఒక ఆంటీ వచ్చేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. ఇంకా బాబుని కూడా ఇప్పటివరకు చూడలేదు. ఆంటీ వాళ్ళు ఖమ్మంలో ఉంటారు. ఇంకా ఖమ్మం నుంచి వచ్చారు మొన్ననే. ఇంకా మేము వస్తున్నాం కదా, బాబుని చూసి వెళ్దాము అని చెప్పేసి అయితే ఉన్నారు. చాలా హెల్పింగ్గా ఉంటారు, అన్ని పనులు చేస్తారు. అసలు నేను చేస్తానంటే వద్దులేమ్మా, నువ్వు ఇప్పుడే ఊరు నుండి వచ్చావు కదా, నీ పనులు చూసుకోలే అన్నారు. చాలా పెద్ద ఏజ్, చాలా ఓపిక్గా ఉంటారేమో అనిపిస్తుంది. మనం అంత ఏజ్కి పనులు చేయగలుగుతామో లేదో తెలియదు, కానీ అదే అనిపిస్తుంది నాకు నిజంగా. ఇక ఆ ర్యాక్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఇన్ని బట్టలు వదిలేసి వెళ్ళిపోయాను. నాయి అవి మా ఆయన. ఇక్కడ చాలా బట్టలే ఉంటాయి, ఎందుకంటే పద్దాగడ వస్తూనే ఉంటాం కాబట్టి నేను ఎక్కువ లగేజ్ తెచ్చుకోను. అమ్మోళ్ళ ఇంటికంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్తాను కాబట్టి అక్కడ ఏమి ఉంచాను, డ్రెస్సెస్ ఏమి ఉంచాను. ఇక ఎప్పటికప్పుడు నేను తీసుకొని వెళ్తూ ఉంటాను లగేజ్. ఇక లగేజ్ సర్దడం ఒక పక్కన అవుతుంటే మా వారు పూజ కూడా చేస్తున్నారు. నేను టెంపుల్కి వెళ్ళాడు అనుకుంటే లేదు, పూజ చేసి వెళ్తానని పూజ చేసి అప్పుడు వెళ్ళాడు. అవి కూడా ఫ్రెష్ చేసేస్తే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కొత్తగా ఉంది కదా, అద్దంలో చూసుకోనానా అంటే ఎక్కడ చూసుకోవాలో పాపం అర్థం కావట్లేదు. ఇదిగో నాన్న పైన ఉంది, మిర్రర్ పైన ఉంది అని చెప్తే అప్పుడు అద్దంలో చూసుకున్నాడు. ఇక డ్రెస్సింగ్ టేబుల్ మామూలు దుమ్ముగా లేదు. ఈ రోజే కదా వచ్చాను, 2-3 డేస్. మా వారు రేపు వెళ్ళిపోతారు మళ్ళీ. జస్ట్ ఇంక మా కోసమే వచ్చారు. ఇంక ఇవన్నీ నేను లగేజ్ తెచ్చుకున్నాయి మా అత్తయ్య వాళ్ళకి చూపిద్దాం నేను ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేవి అయితే పక్కన పెట్టాను. మిగిలిన లగేజ్ అంతా సర్దేశాను. కొన్ని డ్రెస్సింగ్ టేబుల్లోకి వెళ్ళాల్సినవన్నీ ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టుంచాను. ఇక అవి కూడా నిదానంగా సర్దుతాను. ఫస్ట్ అయితే నేను సర్దుకోవాల్సినవన్నీ సర్దుకున్నాను. కొన్ని బట్టలు అసలు ట్రాలీలోనే పెట్టి కింద పెట్టేసి, ఆల్రెడీ ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి కదా అవి వాడదాంలే అని చెప్పేసి. ఇంకా టమాటా పప్పుకి కందిపప్పు కూడా నానబెట్టి ఉంచా, వంట నేనే చేశాను. స్వీట్ కార్న్స్ కూడా ఉన్నాయి, స్వీట్ కార్న్స్ కూడా ఉడకబెట్టుకుందామని కుక్కర్లో పెడుతున్నా. జున్ను పాలు కూడా చేసుకోవాలి. ఈరోజు చాలా పనులే ఉంటాయి, ఇంకా నలుగురు ఉంటే చాలా పనులే ఉంటాయి కదా. ఇక కందిపప్పు నానబెట్టేసి ఇంకా నేను టమాటా పప్పు వేద్దామని చెప్పి కూరగాయలు కూడా కట్ చేసేసుకుంటున్నా. ఇంకా మా వారు టిఫిన్ చేస్తారని చెప్పి వండితే మా ఆయనేమో గుడికి వెళ్ళిపోయి రాలేదు. ఎంత మోసం అంటే నిన్న ఫోన్ చేసి ఏం చెప్పారంటే, రేపు 10 o'clockకి మూవీకి వెళ్దాము, నరసింహస్వామిది ఏదో సినిమా అండి, పేరు నాకు కరెక్ట్ గుర్తురాట్లా, యానిమేషన్ మూవీ చాలా బాగుంటుంది, వెళ్దాం అని చెప్పి 10 o'clock అయినా ఇంటికి రాలేదు. మా అత్తయ్య అడుగుతున్నారు అనమాట, ఏంటి రాలేదు అని చెప్పి. నేను మా వారు వెళ్దాము, హవిని అత్తయ్య వాళ్ళకి వదిలేసి అని చెప్పి అయితే అన్నారు. నేను అడగలేదు. చెప్పి తీరా నన్ను మాత్రం తీసుకెళ్లకుండా, ఆయన వెళ్లకుండా చక్కగా 11ంటికి వచ్చి తత్కాల్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. రేపు నైట్ 1 o'clock అయితే ట్రైన్ ఉందంట. ఇక అదే చెప్పారు, ఇంకా సినిమాకి తీసుకెళ్తానన్నావు కదా అంటే వాళ్ళు టికెట్స్ బుక్ చేయలేదంట ఫ్రెండ్స్ తోటి. ఇంక 2 అన్నలను మా ఆయన నేను వెళ్దాం అనుకుంటే ఇంకా వెళ్ళలేదు. సరే నాకు తెలుసు
తెలుసులే ఇంకా మా ఆయన ఇంక ఇంతేలే అని చెప్పి నేను లైట్ తీసుకొని ఇక అల్లము చిన్నులపాయలు అయితే ఉన్నాయి. మేము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకేసారి చాలా ఒక 1/2 కేజీకి అట్లా వేసేసుకొని పెట్టుకుంటే ఒక 2-3 మంత్స్ వచ్చింది. లేదు అందరూ ఉన్నారనుకోండి అప్పుడు తొందరగానే అయిపోయిద్ది. అందరి మీద చాలా వంటలు చేస్తాం కదా, అప్పుడు తొందరగానే అయిపోయిద్ది. ఇంకా ఆంటీ నేను అల్లం అయితే కట్ చేసుకున్నా, మా అత్తయ్య అవిని చూసుకుంటున్నారు. మావయ్య అంతకుముందు ఒక బుక్ రాశారు, అది కూడా మీతోటి షేర్ చేసుకుంటా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బుక్ అయితే రాస్తున్నారు. మా మావయ్య జర్నలిస్ట్ కదా, మా మామయ్య లైఫ్లో అంటే జర్నలిస్ట్ లైఫ్లో ఏమేమి జరిగిన ఇన్సిడెంట్స్ అవన్నీ కూడా రాస్తారు. ఆ బుక్ కూడా చాలా బాగుంటాయి స్టోరీస్. ఇప్పుడు కూడా ఇంకొక బుక్ అయితే రాస్తున్నారు. ఇంకా అందుకే మామయ్య బిజీగా ఉంటున్నారు. ఇంకా అంతా పని అయిపోయి మేము ఫ్రెష్ అయిపోయి హవికి స్వీట్ కార్న్ పెట్టేస్తే మంచిగా తింటున్నాడు. బాగున్నాయంట. స్వీట్ కార్న్ వేడిగా తినడం ఇష్టమా, చల్లగా అయిపోయినాక తినడం ఇష్టమా అనేది కూడా చెప్పండి. ఇంకా చిన్నులపాయలు ఆల్రెడీ ఒలిచే ఉన్నాయి. అల్లం అయితే ఇలాగ పెట్టేసుకొని మిక్సీకి అయితే 2-3 టిప్స్ వేసేసుకుంటున్నాను. సో అల్లం పేస్ట్ ఏంటంటే మేము దానిలో కొంచెము పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని వాడుకుంటాము. నాకేమనిపిస్తుంది అంటే దీనికంటే కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే టేస్ట్ స్మెల్ కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇట్లా స్టోర్ అస్సలు చేసుకోరండి, ఎప్పటికప్పుడు వేసుకుంటారు. కానీ మా అత్తయ్య వాళ్ళు పెళ్ళైనప్పటి నుంచి ఇంతే, ఇంక ఇట్లా వేసి మాకు కూడా ఇచ్చేస్తారు. ఇంకా నాకు కూడా ఇప్పుడు బాబుతో అవ్వట్లేదు, కానీ తర్వాత మాత్రం ఇట్లా స్టోర్ చేసుకోవడం నాకైతే అసలు ఇష్టం లేదు. ఇక నేను మిక్సీ వేస్తుంటే ఆపు 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 అని చెప్పి అంటున్నాడు ఫన్నీగా. ఇక స్వీట్ కార్న్ కొంచెం తినా, అందరూ లాక్కొని తినా అట్లయితే చేస్తున్నాడు. భలే ముద్దుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక 2 వీక్స్ అయితే ఉంటాము. సో అవి కూడా నల్లగా అవ్వలేదు, నేను కూడా నల్లగా అవ్వలేదు. మా ఆయన అయితే అదే అన్నాడు, నల్లగా ఏం అవ్వలేదులే అని చెప్పి. మా అమ్మ వాళ్ళు బోర్ వేయించారు, చాలా మంచి వాటర్ వస్తాయి అన్నమాట. దానివల్ల కూడా ఆ వాటర్కి మేమైతే కలర్ చేంజ్ కాలేదు. లాస్ట్ టైం అంటే అప్పుడే కదా, ఇంకా మంచి సమ్మర్ సీజన్లో కూడా వెళ్ళడం వల్ల ఎండలో తిరగడం వల్ల నల్లగా అయ్యాము అంతే. ఇంకా సూపర్ ఉందా అంటే సూపర్ అని చెప్పడానికి కూడా పాపం ఎంతో కష్టపడుతూ చెప్తున్నాడు. ఇక నేను ఊరు నుంచి ఏమేమి తీసుకొచ్చాను, ఏమేమి కొనుక్కున్నాను అనేదంతా ఇక్కడ మా అత్తయ్యకి అయితే చూపిస్తున్నా. ఈ శారీ అప్పటిదే అని అయితే అడుగుతున్నారు. ఈ శారీ మీకు గుర్తుందా, మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం టైంలో పెట్టిన శారీ, ఇప్పటి వరకు వేసుకోలేదు. దాంతోపాటు మొన్న నేను షాపింగ్ చేసిన శారీ, ఇంకా బాటిల్స్, పట్టీలు అవన్నీ చూపిస్తున్నాయి. ఇంకా ఆజోలో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ అవన్నీ చూపించాలి కదా రాగానే. ఇక ఆంటీకి, మా అత్తయ్యకి అందరికీ చూపిస్తున్నా. అవి ఏమో టీవీ అని చెప్పి అన్నీ చూస్తూ ఉన్నాడు. నేను పప్పు పొయ్యి మీద కూడా పెట్టేశాను, వంట పని కూడా ఏం లేదు. ఇక్కడ తొందరగానే పని అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే కుకింగ్ కూడా స్టార్ట్ చేస్తాం కాబట్టి 10-11 o'clock కల్లా పని అంతా అయిపోయి ఇక రోజంతా ఖాళీగానే ఉంటాము. నిజం చెప్పనా, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే అందరు మనుషులు, మాటలు, అంతా పలకరిస్తా వస్తా ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటారు, పని వాళ్ళని ఎవరో ఒకళ్ళు. ఇక్కడ ఏంటంటే మేమే అవికి బాగుంటుంది. నాకేమో ఇక్కడికి వచ్చిన ఫస్ట్ రోజు అయితే భలే బోరింగ్గా అనిపించింది. ఇంకా అందరూ ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా తిరుపతి వెళ్ళుంటే నా పరిస్థితి అంటే అక్కడ పిల్లలు ఉంటారు, పిల్లలందరూ వచ్చి అవితో ఆడుకుంటా మంచిగా ఉంటారు. నేను ఆజియోలో అవి కోసమని కొన్ని డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను. అది 24 monthsకి ఆర్డర్ పెట్టినా సరే ఫుల్ టైట్ ఉన్నాయి. రిటర్న్ పెడదామని చెప్పి ఇక్కడికి వచ్చి రిటర్న్ పెడదామని చెప్పి రిటర్న్ ఆప్షన్ చూస్తే ఇక్కడికి రిటర్న్ ఆప్షనే లేదు. ఇవి అత్తయ్య వాళ్ళు అవి కోసం అత్తయ్య వాళ్ళు తీసుకున్నారంట 4 జతలు, కొంచెము ఒకే మోడల్లో 4 కలర్స్ లాగా తీసుకున్నారు. ఇంకా మొన్న షాపింగ్కి వెళ్ళారు కదా అప్పుడు తీసుకున్నారంట. ఇంకా అవి కూడా మీకైతే చూపిస్తున్నాను. ఇంక ఇవన్నీ నేనైతే రిటర్న్ పెట్టాలి. ఇక్కడికి రిటర్న్ లేవు అంటే ఇంకా అత్తయ్య థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా చేస్తున్నారు కదా, దానికి చేయమని అడిగితే మ్యాచింగ్ ఎత్తుకుంటున్నారు. అత్తయ్య థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా నేను మీకు ఒక రోజు చూపిస్తాను. ఈరోజు ఆల్రెడీ వీడియో లెంతీగా అయింది కదా, ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా చూడండి, చాలా బాగుంటుంది కదా. అందరం ఫ్యామిలీ అందరూ కలిసినప్పుడు చాలా సరదాగా ఉండిద్ది. ఇక జున్ను పాలకి ఇక్కడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. మీరు చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్ అందరు ఇంతేనా లేకపోతే ఏంటో అర్థం కాదు, కానీ నాకేంటంటే ఏదైనా సరే వేడిగా తినడం ఇష్టం. జున్ను పాలైనా ఏదైనా సరే. మా ఆయనకి జున్ను పాలు వేడిగా తినడం ఇష్టం ఉండదు, చల్లగా తింటాడు. నేను మాట్లాడుతా బ్యాంగిల్స్ చూసేసరికి పప్పు మాడిపోయింది, ఇంకా పైది తీసేసాము. మా ఆయన బెల్లము స్వీట్ కొంచెం ఎక్కువేయండి అని చెప్పాడు. సరే ఒకసారి టేస్ట్ చూసుకో అంటే ఇంకా టేస్ట్ చూసుకుంటున్నాడు. ఇంక ఇది కుక్కర్లో పెట్టేసి వండుతారు. జున్ను పాలు ప్రొసీజర్ మ్యాక్సిమం అందరికి తెలిసే ఉండిద్దిలేండి. ఇంకా నేను ఆ రోజే తీసి డీప్లో పెట్టాను కదా. ఇక మావయ్య వాళ్ళు మేము వస్తున్నామని చెప్పేసి ఇదిగోండి స్నాక్స్ అన్నీ తీసుకొని వచ్చారు ఇంకా తినడానికి. కానీ నాకు ఫుల్ వెయిట్ ఉన్నాను, నేనైతే ఏం తినాలనుకోవట్లేదు ఈసారి. ఆల్రెడీ చాలా వెయిట్ అయిపోతున్నాను. అసలు వెయిట్ లాస్ అవ్వాలి అన్న దగ్గర నుంచే వెయిట్ గెయిన్ అవుతున్నాను నేను. అంతకుముందు పట్టించుకున్నప్పుడే నేను సన్నగా ఉన్నాను ఏంటా అనిపిస్తుంది. ఇక జున్ను పాలకి అంతా ప్రిపరేషన్ చేసేసి ఇదిగోండి వండేసారు కూడా. ఇంకా
గట్టిగా వచ్చింది. ఆల్రెడీ దానిలో కొంచెం అమ్మ పాలు కలిపేసింది, లీటర్ అనమాట మొత్తం నేను తెచ్చింది. ఇక దానిలో కొంచెము కూడా పాలు పోయకుండా ఏం చేయకుండా చేసేసారు. మంచిగా వచ్చింది జున్ను మాత్రము. ఇంకా వెంటనే అత్తయ్య అప్పడాలు వేపేస్తున్నారు. ఇంకా ఊరమిరగాయ అంట, చిప్సులు అంట, ఇక పప్పులోకి అవన్నీ లేకపోతే మా వాళ్ళు అస్సలు తినరు, మీకు తెలుసు కదా. ఇక అప్పడాలు వేపుతా ఉంటే మేము అప్పడాలు తినేసాము. ఇక మా వారు గుడి నుండి వచ్చేసి అవికి నిద్రపుచ్చుకుంటున్నాడు. నిద్ర వచ్చేసింది, నైట్ అంతా సరిగా నిద్ర లేదు కదా. మార్నింగ్ కూడా తొందరగా లేచాడా, తర్వాత మళ్ళీ ట్రైన్లో కాసేపు పడుకోవడం ఇంకా అంతే కదా. అందుకని ఇంక పడుకోబెట్టగానే అవి కూడా మంచిగా పడుకున్నాడు. ఇంకా నేను జున్ను తినేసి వెంటనే అన్నం కూడా తినేసి నాకు కూడా నిద్ర సరిపోలేదు. మళ్ళీ నైట్ ఎప్పుడు పడుకుంటానో ఏంటో, అవి పడుకున్నప్పుడే పడుకోవాలి అని చెప్పేసి తినేసి నిద్రపోయాను. అవి లేచేంత వరకు నేను నిద్రపోయి లేచాను. లేచి ఇంకా ఎడిటింగ్స్ ఉంటే చేసుకుంటే అత్తయ్య వాళ్ళు అవిని కిందకి తీసుకొని వచ్చారు. సరే కింద ఏం చేస్తున్నారా అని చెప్పి నేను కూడా కిందకి వచ్చేసాను అవి కోసము. వాళ్ళ నాన్న యాజ్ యూజువల్గా విజయవాడ వచ్చాడు అంటే ఇంకా అసలు ఇంట్లోనే ఉన్నాడు. ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్తోనే తిరుగుతాడు. ఇంకా మా కోసం వచ్చాడా ఫ్రెండ్స్ కోసం వచ్చాడా అర్థం కాలేదు. ఈ రోజంతా అలా ఉంది ఆయన పని. ఇక సెల్లార్లో మంచిగా ఆడుకుంటున్నాడు, చక్కగా ఒక చెప్పు వదిలేసి ఆడుకుంటున్నాడు. కామెడీ ఏంటంటే అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి చాలాసేపే ఉన్నాం, 1 అవర్ వరకు అట్లా ఆడుకున్నాము. ఇంట్లోనే ఉన్నా కూడా నాకేంటో చాలా బోరింగ్గా అనిపిస్తుంది. మనుషులకి ఫ్రెష్ ఎయిర్కి అట్లా తిరిగితేనే బాగుంటుందేమో అనిపించింది. అవునా కాదా, నేను చెప్పింది నిజమేనా, కరెక్టా రాంగ్ అనేది కూడా చెప్పండి. ఇంకా మాకు సెల్లార్లో డాగ్స్ ఉంటాయి, వాచ్మెన్ వాళ్ళు కుక్కల్ని పెంచుతారు. అంటే సేఫే కదా, సేఫ్టీనే కదా, ఏం చేయలేండి. నాకేమో డాగ్స్ అంటే చాలా భయము. ఇక్కడ మన బైక్ ఏది నానా అంటే కరెక్ట్గా మా మామయ్య బైక్ దగ్గరికి తీసుకొచ్చే ఇదిగో ఇదే బైక్ అని అయితే చెప్తున్నారు. ఇంక మేము అందరం కిందకు వచ్చి చాలాసేపు అయ్యేసరికి మా మామయ్య కూడా ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి వచ్చారు. వచ్చి ఇంకా ఇక్కడ పార్క్ ఉందండి. ఎక్కడంటే ఇది మీకు ఏరియా ఎట్లా చెప్పాలంటే నాకు కరెక్ట్గా తెలీదు. నయనవరం అంబాపురం వెళ్ళే సైడ్ కాకుండా ఇటువైపు మైలవరం ఏదో ఉంటుంది కదా, అటు రోడ్లో వెళ్తుంటే పార్క్ ఉంది. ఇక పార్క్కి వెళ్దామన్నారు. అప్పటికే 5:30 అయిపోయింది, టైము 6 అట్లా అవుతుంది. సరే వెళ్దాము బాగుంటుంది అని చెప్పంటే అవిని తీసుకొని అయితే వెళ్తున్నాం. మా వారు ఇంకా రాలేదు, అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంకా నేను అవి మామయ్య అయితే వెళ్తున్నాము. కానీ చెప్తున్నా కదా పార్క్ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. మేము అక్కడ వినాయక సాగర్కి తీసుకెళ్తాం కదా, అలాగే ఉంటుందో లేకపోతే ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటున్నా. అసలు ఎక్కడ కూడా నాకు తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా. మా మామయ్య వాళ్ళు ఇక్కడికి ఒక 1 ఇయర్ అట్లా నుంచి వాకింగ్కి, ఎక్సర్సైజెస్కి, అక్కడ ట్రెక్కింగ్స్ అన్నీ ఉంటాయంట. మొత్తం వాక్ ఏరియా కూడా ఉంటుంది. ఇంకా వాకింగ్కి అట్లా అయితే వెళ్తారు. ఇక్కడికైతే వచ్చి రాగానే నాకైతే భలే అనిపించింది వ్యూ. ఇదేంటి పార్క్ అంటే ఏదో చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను, కానీ అసలు ఎలా చూసి చాలా బాగుంది అబ్బా అనుకున్నా. కాకపోతే ఇది సిటీలో లేకుండా సైడ్ ఉండడం వల్ల ఎక్కువ మంది లేరు అనిపించింది నాకు. కాకపోతే మార్నింగ్ టైంలో ఉంటారంట. మేము ఈవినింగ్ 6 తర్వాత 5:30కి వెళ్ళాము. 5:30కి పార్క్ వచ్చేసి 6కి క్లోజ్. ఇక్కడ అన్నీ ఉన్నాయి, అసలు లేవు, చాలా వెరైటీస్ ఉన్నాయి. మేము వినాయక సాగర్కి వెళ్తాం కదా, అక్కడ కూడా ఇన్ని వెరైటీస్ లేవు. అక్కడికంటే ఇక్కడే ఎక్కువ ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. నిజం చెప్పాలంటే ఎక్కువ మంది లేరు, రష్ లేదు, ఉయ్యాలకి పోటీ లేదు. ఫస్ట్ టైం హవి ఉయ్యాలు ఊగుతున్నాడు, కొత్తగా ఉంది. తలెత్తమంటే ఇది అలా ఎత్తుతున్నాడు. పక్కనది సేఫ్టీగా ఉంది, అది పడిపోకుండా ఉండేలాగా చిన్న పిల్లలకి, అదైతే ఎక్కనని చెప్పేశాడు. ఇంకో మంకీ వచ్చిందా నాయన, దాను అది అక్కడ ఇంకోటి చూడు, మంకీ దా కూర్చోవాలి ఇక్కడ, అక్కడ కూర్చోవాలా, తిప్పు బండి తిప్పాలి కూర్చో. ఇంకా దీనిలో కూర్చోబెట్టి తిరుగుతుంటే నిజం చెప్తున్నా కదా, నేను ఆ చిన్నప్పటి నుంచి జైంట్ వీల్స్ కానీ లేకపోతే సాసర్ అండ్ కప్ అని అవి ఉంటాయి కదా, బ్రేక్ డాన్స్, అవన్నీ ఎక్కడం నాకు చాలా ఇష్టము. మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆ వ్లాగ్స్లో కూడా మీరు చూసుంటారు. కానీ ఇప్పుడు నేను అస్సలు తిరగలేకపోతున్నా, కొంచెము తిరిగినా కూడా కళ్ళు తిరిగిపోతుంది. ఇప్పుడే నాకు ఆల్రెడీ కళ్ళు తిరగడం స్టార్ట్ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత మన బాడీ చాలా వీక్ అయిపోయిద్ది, కానీ మనం తీసుకునే కేర్లో కూడా ఉంటుంది. మనం డెలివరీ అయిన తర్వాత మన బాడీని అంతా వదిలేస్తాము, ఫుడ్ సరిగా తీసుకోకుండా, మన గురించి మనం కేర్ తీసుకోకుండా, అట్లాగే హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటామేమో అనిపిస్తుంది నాకు. నిజంగా నాకైతే భలే కళ్ళు తిరిగిపోయినాయి. అవి ఎంజాయ్ చేస్తున్నాడు. ఎక్కడైనా పిల్లలు ఇది అవ్వాలి, నాకు అయిపోయింది అనమాట. నేనేమో అమ్మో వద్దు నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అని చెప్తానే ఉన్నా. అవి ఫుల్ ఎంజాయ్ చేశాడులేండి, చాలాసేపే ఉన్నాము. ఇంకా ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇంటి దగ్గరగా ఉండుంటే నేను రోజు వచ్చి చక్కగా ఎక్సర్సైజ్లైనా చేసుకోవచ్చు. ఇది చాలా దూరం, ఇంకా నేను రావాలి అంటే ప్రత్యేకంగా నన్ను ఒకళ్ళు తీసుకెళ్ళాలి. అంతకుముందు మేము విజయవాడలో భవానీపురంలో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర పార్క్ ఉండేది. పక్కన మా ఫ్రెండ్ ఉండేది గాయత్రి అని చెప్పి, ఇంకా ఆ పిల్ల
నేను కలిసి ఈవినింగ్ టైంలో వెళ్ళి 1/2 అవర్ 1 అవర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అన్నీ చేసి వచ్చేవాళ్ళము. అప్పుడు నేను వెయిట్ లాస్ కూడా మంచిగా అయ్యాను, ఫిట్గా కూడా ఉండేది బాడీ అనిపించింది. ఈ మధ్య నాకు బాగా వెయిట్ గెయిన్ అయిపోతున్నా. మా ఆయన అన్నది కూడా నిజమేలేండి. ఇక తిరుపతి వెళ్ళినాక కంట్రోల్లో పెట్టాలి అనుకుంటున్నా, కానీ అయ్యిద్దా అవ్వదో అర్థం కావట్లా. పెళ్ళయిందాక ఒకటి, పిల్లలు పుట్టినాక ఇంకా మన చేతుల్లో ఉండదండి. మన బాడీ కానీ మన లైఫ్ కానీ ఏది ఉండదు. మన లైఫ్ అంతా వాళ్ళ కోసం ఆలోచించడంలోనే సరిపోయిద్ది. కానీ అది కరెక్ట్ కాదేమో అనిపించింది. వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం హెల్తీగా ఉంటేనే కదా వాళ్ళనైనా మంచిగా చూసుకుంటాము. సో మనం హెల్తీగా లేకుండా మనం వాళ్ళని ఎంత మంచిగా చూసుకున్నా ఏమీ ఉండదు. ఇక అన్నీ కొన్ని ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంక ఇది ఎక్కాడు, కాసేపు ఎక్కి భయం వేస్తుందంట, దిగిపోయాడు. ఇక 6 o'clock అయిపోయింది. అమ్మ అందరినీ పంపించేస్తున్నారనమాట. అక్కడ ఒకరు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా. ఈ చుట్టుపక్కల అంతా చెట్లు అడవిలాగా ఉంటుంది. పాములు గట్రా ఏమొస్తాయో తెలియదు కదా. ఇంక ఇక్కడ జారే బండ మాత్రం మంచిగా జారాడు. ఫస్ట్ టైం అనమాట. అంటే మేము వినాయక సాగర్లో అది పెద్దది జారే బండ, స్లోగా మేము పట్టుకొని వదిలేవాళ్ళం. కానీ ఈసారి ధైర్యం చేసి వదిలేసాము. మా మామయ్య మంచిగానే ఉంది. ఇది చిన్న పిల్లలది కాబట్టి బాగుంది. అవి కూడా మంచిగా నచ్చింది. మళ్ళీ వెళ్ళేలోపు ఒకసారైనా తీసుకొని వెళ్ళి కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయాలి. పిల్లలకి మనం ఇచ్చే గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ అంటే ఇదేనండి. ఇంతకంటే పెద్ద గిఫ్ట్లు వాళ్ళకి ఏమీ ఉండవు. వాళ్ళ చిన్న చిన్న సంతోషాలే మన దగ్గర నుంచి కోరుకుంటారు. ఇంక ఇక్కడికి రాగానే ఇంకా పక్కన పిల్లలు గేమ్స్ ఆడుకునే పక్కనే ఇదిగోండి ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ. వినాయక సాగర్లో లేవు, అంతకుముందు మేము వెళ్ళిన పార్కులో కూడా లేవు. ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి నడుము నొప్పి ఉన్న వాళ్ళకంట. మామూలుగా నుంచొని తిరిగేది తెలుసు, కానీ ఇది వచ్చేసి ఇట్లా కూర్చొని తిరుగుతారంట. మా మామయ్య చూపిస్తున్నారు ఇది ఇట్లా ఉంటుందని. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ ఉండి ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి మంచిగా ఫిట్గా ఉండండి. మీ పిల్లలకు కూడా మీ టైం ఇవ్వండి. ఇక్కడ ఎక్కువ రష్ కూడా లేదు. అంటే వాతావరణం బాగాలేదని రష్ లేదు అని అయితే అంటున్నారు. మరి విడి టైంలో ఎలాగుండిద్దో ఏంటో నాకు తెలీదు. ఇక ఏది చేస్తున్న ఎక్సర్సైజ్లు అవి కూడా వెళ్ళి చేస్తానంటున్నాడు. ఆయనకి ఏంటంటే ఇదిగో ఈ వీల్స్ తిప్పడం చాలా ఇష్టం. మీరు లాస్ట్ టైం కూడా చూసుంటే మేము పార్క్ వెళ్ళినప్పుడు అలాగే చేస్తాడు కదా. ఇక అవి దొరికినాయి. ఇంకా ఆయనకు పండగ ఇంకా తిప్పుతున్నాడు. ఇక్కడ నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటి అంటే పెద్దవాళ్ళకు కూడా ఉయ్యాలు ఉన్నాయండి. నాకైతే ఇది భలే నచ్చింది. ఈసారి అట్ల తద్దికి నేను ఇక్కడే ఉంటే ఇక్కడికి వచ్చి ఉయ్యాలు ఊతాను. ఈ బ్యాక్గ్రౌండ్స్ కానీ చుట్టుపక్కల గ్రీనరీ కానీ అసలు చాలా బాగుంది. అవి కూడా నా ఉయ్యాలు ఎక్కడంట, పక్కన ఉయ్యాలు ఎక్కుతాడంట. రానానా ఎక్కునానా అంటే ఎక్కనంటున్నాడు. ఇంక అప్పటికే 6 పైనే అయిపోయింది. ఇంకా ఉన్నారు మనుషులు. ఇంకా ఆవిడేమో వెళ్ళమని మమ్మల్ని వెళ్ళమని అట్లా మావయ్య రోజు వస్తారు కదా. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా నేనే టైం అవుతుంది కదా వెళ్దాము అని అయితే అనుకుంటున్నాము. ఇంకా లాస్ట్గా ఉయ్యాలు ఊగాను. ఈ ఉయ్యాలు కూడా ఎక్కువసేపు ఊగలేకపోతున్నాం. మళ్ళీ అవి ఎక్కడ వచ్చేస్తాడో దెబ్బ తగిలిద్దా అని భయం వేస్తుంది. మన చుట్టూనే తిరుగుతారు కదా పిల్లలు. సో ఈ రోజంతా కూడా ఇలా హ్యాపీగా టైం పాస్ అయిపోయింది. బాగా సరిపోయింది పని తోటి. నిద్రపోవడం, లేచిన తర్వాత అటు ఇటు తిరగడము బాగానే ఉంది. కానీ మధ్యాహ్నం నాకు కొంచెం బాగా బాధగా అనిపించింది, బోరింగ్గా అనిపించింది, ఎందుకో తెలీదు. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. కొత్తూరు తాడేపల్లి అడ్రస్ కూడా మీకు అక్కడ ఉంది, అది చూపిస్తున్నాను. సో ఎంట్రన్స్ వ్యూ అంతా కూడా ఇట్లా ఉంటుంది. ఇంకా ఇట్లా ఎవరైనా ఫోటోషూట్స్ ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా ఇక్కడైతే చాలా బాగుందండి. వ్యూ కానీ ఫోటోషూట్స్కి బ్యాక్గ్రౌండ్స్ కానీ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫోటో దిగుదామని చెప్పి ఎన్నిసార్లు అడిగినా అవి ఫోటో మాత్రం దిగకుండా అటు ఇటు పరిగెడుతూనే ఉన్నాడు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పార్కు. మళ్ళీ వెళ్తాను, వెళ్ళినప్పుడు మళ్ళీ డీటెయిల్డ్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పటికే 6:30 అయిపోయింది, కానీ వెళ్తూరుగానే ఉందిలేండి అదృష్టము. ఇక దారిలో తెలిసిన వాళ్ళ షాప్ దగ్గర ఆగి ఇంకా వాళ్ళు బలవంతంగా కాఫీ ఇస్తే కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వచ్చాం. అప్పటికే మా వారు వచ్చాను రండి ఇంటికని కాల్ చేశారు. ఇంకా షాప్ వాళ్ళు ఆపితే మాట్లాడేసి ఇంటికి వచ్చేసరికి ఇంక వీళ్ళు ఆడుకుంటున్నారు. మా ఆయన పొద్దున నన్ను మూవీకి తీసుకెళ్తానని చెప్పాడు కదా, కానీ మూవీకి తీసుకెళ్ళలేదు. నన్ను మూవీకి తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్తో తిరిగేసి వచ్చి ఇప్పుడు 7:30కి నేను వెళ్ళాలి, ఐనాక్స్కి వెళ్ళాలి, ఆ మూవీకి వెళ్తున్నానని చెప్పాడు. అంతేలే బాబు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే చాలామంది కలిసి వెళ్తున్నారంట, ఇంకా నిన్ను ఒక్కదాన్ని ఏం తీసుకెళ్తాలి అని చెప్పి అయితే అన్నారు. ఇక ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూరలు చూస్తే కూర అయితే లేదు. వంకాయ కూర ఇంక అప్పటికప్పుడు అత్తే వండుతున్నారు. పప్పు సరిపోదంటే వంకాయ ఫ్రై ఎంతోసేపు పట్టదు, 10 minutesలో అయిపోద్ది అని చెప్పి కుక్ చేసేస్తున్నారు. ఇక అది కుక్ చేస్తున్నారు. నేనైతే పప్పు వేసుకొని తినేసి అవికి అన్నం పెట్టేసా. నైట్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా, 9-9:30 అవుతుంది. అప్పుడు కూర్చొని పిస్తాలు తింటున్నాడు. ఈ మధ్య అవి అసలు అన్నమే తినట్లేదు. ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఈ పిల్లోడితో భలే కష్టమైంది. ఇంక ఉయ్యాలు లేకపోయినా మా అత్తయ్య పడుకోబెడితే పడుకుండిపోయాడు 10 o'clock. ఇంతే వీడియో. బాయ్ బాయ్.